రాత్రి 10 దాటింది. ఇంట్లో అంతా నిశ్శబ్దం. మీరు మాత్రం నెట్ఫ్లిక్స్లో చూస్తూనో లేక ఆఫీస్ వర్క్ చేస్తూనో ఉంటారు. సడన్గా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్న ఫీలింగ్. ఏదైనా క్రంచీగా తినాలనో లేదా స్వీట్ తినాలనో అనిపిస్తుంది. వెంటనే ఫ్రిడ్జ్ డోర్ తీయడమో లేదా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టడమో చేస్తారు. అవునా? కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు చేస్తున్న ఈ చిన్న అలవాటు మీ శరీరానికి ఎంత పెద్ద నష్టం చేస్తుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, మీకు తెలియకుండానే అనేక భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్కు మీరే దారులు తెరుస్తున్నారు. అసలు రాత్రిపూట మన శరీరం ఏం కోరుకుంటుంది? అర్ధరాత్రి ఎందుకు ఆకలి వేస్తుంది? ఈరోజు వీడియోలో ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. దృష్టికి పగలు రాత్రి ఎలా ఉంటాయో మన శరీరానికి కూడా ఒక న్యాచురల్ గడియారం ఉంటుంది. సూర్యుడు ఉన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుంది. కానీ చీకటి పడే కొద్దీ, అంటే రాత్రి అయ్యేసరికి జీర్ణాశయం విశ్రాంతి దశకు చేరుకుంటుంది. అలాంటి టైంలో మనం బిర్యానీలో పిజ్జాలో కడుపులో పడేస్తే దాన్ని అరిగించే కెపాసిటీ శరీరానికి ఉండదు. ఆ ఆహారం మొత్తం ఎనర్జీగా మారకుండా నేరుగా మొండి కొవ్వుగా మారిపోతుంది. పగలు మీరు ఎంత కఠినమైన డైట్ చేసినా రాత్రి చేసే ఆ ఒక్క పొరపాటు వల్ల మీ కష్టమంతా వృధా అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి నాకెందుకు రాత్రిపూట అంత ఆకలి వేస్తుంది అని. నిజం చెప్పాలంటే చాలాసార్లు రాత్రిపూట వేసే ఆకలి నిజమైన ఆకలి కాదు, అది మీ బ్రెయిన్ ఆడుతున్న ట్రిక్. పగలు టైంకి తినకపోవడం, నీళ్లు తక్కువ తాగడం వల్ల మెదడులో కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి తోడు ఆఫీస్ టెన్షన్స్, మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. అప్పుడు మన బ్రెయిన్ వెంటనే నాకు ఎనర్జీ కావాలి, ఏదైనా కార్బోహైడ్రేట్ లేదా స్వీట్ ఇవ్వు అని సిగ్నల్ పంపుతుంది. దానికి తోడు నిద్రలేమి వల్ల గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ అమాంతం పెరుగుతుంది. అంటే ఆ టైంలో మీరు తింటున్నది ఆకలితో కాదు, కేవలం ఎమోషనల్ స్ట్రెస్ వల్ల మాత్రమే. పోనీ తిన్నాం కదా అని పడుకుంటే అసలు కథ అక్కడే మొదలవుతుంది. నిద్రపోవడానికి బరువు పెరగడానికి చాలా స్ట్రాంగ్ లింక్ ఉంది. రాత్రి తిని పడుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది. క్యాలరీలు ఖర్చు కావు, కాబట్టి పొట్ట చుట్టూ టైర్లలాగా కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాదు, తిన్న వెంటనే పడుకోవడం వల్ల పొట్టలోని ఆమ్లాలు పైకి తన్నుకొస్తాయి. ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. దీనినే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. ఇక కాఫీ, టీ, డార్క్ చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ లాంటివి తింటే అందులో ఉండే కెఫెన్, షుగర్ వల్ల బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి ఉన్న నిద్ర కాస్త ఎగిరిపోతుంది. మరుసటి రోజు ఉదయం లేవగానే భయంకరమైన నీరసం, తలనొప్పి మిమ్మల్ని వేధిస్తాయి. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. రూల్ నెంబర్ 1, రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 లేదా 3 గంటల ముందే భోజనం ముగించేయండి. రూల్ నెంబర్ 2, రాత్రిపూట ఎప్పుడు సూప్స్, ఉడికించిన కూరగాయలు లాంటి చాలా తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోండి. ఒకవేళ పడుకునే ముందు నిజంగానే ఆకలి వేస్తే ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా గుప్పెడు బాదం పప్పులు లేదంటే ఒక చిన్న అరటిపండు తినండి. ఇవి సుఖంగా నిద్ర పట్టేలా చేస్తాయి. మొదటి 3-4 రోజులు రాత్రివేళ ఆకలిగా అనిపించినా ఆ తర్వాత మీ శరీరానికి అదే టైం టేబుల్ అలవాటు అవుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీలో కనిపించే ఆ ఎనర్జీని మీరే గమనిస్తారు. సో ఈ రోజు నుంచి మీ డిన్నర్ టైమింగ్స్ని మార్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా లేట్ నైట్ తినే అలవాటు ఉన్న వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.